రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఆయనపై చర్యలకు ఆదేశించాలని ఫిర్యాదులో ఎంపీ డిమాండ్ చేశారు. రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యపై హరీష్ రావు మాట్లాడిన తీరు రైతులు రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని లేఖలో మండిపడ్డారు. 2014-2018లో గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన విధి విధానాలను ప్రాతిపదికగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిందన్న ఆయన, రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండా రైతులను రెచ్చగొట్టేలా, ప్రజల్లోకి ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్లేలా హరీష్ రావు మాట్లాడారని విమర్శించారు. మేడ్చల్లో జరిగిన సురేందర్ రెడ్డి ఆత్మహత్య విషయంలో నిజనిజాలు దాచిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. చనిపోయిన సురేందర్ రెడ్డి కుటుంబంలో వారి తల్లికి 1,50,000 రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారాయన. రుణమాఫీ కాని వారి వివరాలను సేకరించి వారికి రుణమాఫీ జరిగేలా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీ స్పష్టం చేశారు. కానీ ఇక రుణమాఫీ జరగదు అనేలా హరీష్ రావు మాట్లాడిన తీరు రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి వారిని ఆత్మహత్యకు పురుగొల్పేలా ఉందన్నారు. భారతీయ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం నేరపూరిత కుట్ర 61(2) ఆత్మహత్యకు ప్రేరేపణ సెక్షన్ 108 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, హరీష్ రావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు కారణాలేంటి? లక్ష్మి, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిపై చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఏదైతే మెడ్చల్లో రైతు సురేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అంటూ కూడా హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కూడా మాజీ మంత్రిపై కూడా ఏదైతే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసే పరిస్థితి. అయితే రైతు రుణమాఫీపై కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ 3 దఫాలుగా చేసింది. 1 లక్ష లోపు ఉన్న రుణమాఫీ ఒకవైపు ఒకసారి, 1,50,000 లోపు ఒకసారి, 2 లక్షల రుణాలున్న లోపు ఒకసారి 3 సార్లు రుణమాఫీ చేసింది. అయితే మొత్తం ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు నడుస్తుంది. అయినా కూడా మొత్తం రుణమాఫీపై కూడా గందరగోళాన్ని సృష్టించి రైతులని హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ఆ ఫిర్యాదులో ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్న పరిస్థితి. అయితే 2014-18లో కూడా గత ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలతో ప్రాతిపదికన తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇంకా ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అంటే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఏదైతే ఈ ఆర్డర్ లింక్ కావచ్చు, ఇతర అంశాలు టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రుణమాఫీ ఇంకా అకౌంట్ లో జమ కాలేదు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ తో ఒక నెంబర్ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ పెట్టేసి కూడా నోడల్ అధికారిని నియమించేసి దానికి సంబంధించిన కూడా ప్రక్రియను కొనసాగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే మొత్తం ఆపేసింది. రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని అన్యాయం చేసింది, మోసం చేసింది అని ఏదైతే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అనేది సరైనవి కావు. కాబట్టి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే చనిపోయిన రైతు సురేందర్ రెడ్డికి సంబంధించి 1,50,000 రూపాయలు రుణమాఫీ కూడా ఆయనకు జరిగింది. ఆయన చనిపోవడం వేరే కారణాలతో చనిపోతే అవి రుణమాఫీ జరగక చనిపోయడానికి కూడా హరీష్ రావు వ్యాఖ్యలు సరికాదంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. మరొకవైపు ఈ ఏదైతే రైతుల్ని గందరగోళం సృష్టించి వాళ్ళ ఆత్మహత్యలకు పురుగులపై విధంగా హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఇటు ఎంపీ చామల కుమార్ రెడ్డి ఏదైతే కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం నేరపూరిత కుట్ర 2 ఆత్మహత్యకు ప్రేరేపణ సెక్షన్ 108 ప్రకారం కేసు నమోదు చేసి హరీష్ రావుపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే కలెక్టర్ మెడికల్ కలెక్టర్ ఫిర్యాదు చేసిన లేఖలో పేర్కొన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా రైతులు ఎవరు గందరగోళానికి గురి కావద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అన్ని 2 లక్షల రుణమాఫీ చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ కారణాల వల్ల అకౌంట్ లో జమ కాలేదు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఖచ్చితంగా అందరికీ అకౌంట్ లో వస్తాయి. ఎవరు ఆందోళన చెందొద్దని కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో కూడా హరీష్ రావు వ్యాఖ్యలు అనేవి ఇటు రైతులను తప్పదోవ పట్టించడంతో
చేస్తున్నారని కూడా ఎస్పీ ఛానల్స్ ద్వారా చెప్తున్న పరిస్థితి. మరొకవైపు ప్రభుత్వం కూడా ఈ వేగంగా కూడా ఎవరైతే రుణమాఫీ అంటే ప్రభుత్వం ఇప్పటికే వారికి సంబంధించిన అకౌంట్ లో డబ్బులు పంపించడం బ్యాంకర్ల దగ్గర టెక్నికల్ ఇష్యూస్ తోటి కొంతమంది ఆగిన పరిస్థితుంది. సో ఈ క్రమంలో కూడా అది కూడా క్లియర్ చేసి వాళ్ళ అకౌంట్ లో మొత్తం పడే వరకు కూడా ప్రభుత్వం బ్యాలెన్స్ తీసుకొని కూడా అది క్లియర్ చేసేందుకు కూడా చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నా కూడా హరీష్ ప్రక్రియ మొత్తం అయిపోయింది కాబట్టి రైతులు రుణమాఫీ జరగదని కూడా వాళ్ళని తప్పదోవ పట్టిస్తున్నారని కూడా కారణం శివకుమార్ రెడ్డి హరీష్ రావుపై మండిపడంతో పాటు మెడికల్ జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.